హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందరిలో మేము కూడా బాగుండాలి, అందరితో పాటు. ఏం లేదు ఫ్రెండ్స్, ఏంటంటే చిన్నప్పుడు కోడికి బదులు కుక్కను కోసి పెట్టిన కథ విన్నారా? వింటారు, నాకు తెలిసి విన్నారు కదా. ఆ కథ ఏంటంటే ఈరోజు నేను మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. ఏమి లేదు ఫ్రెండ్స్, ఈ మధ్య కూడా నేను ఎక్కడికి పోలేదు, మంచి మంచి ఈడియాలు సిటికాలని కనుక్కోవడానికి. ఇది చిన్నప్పుడు మీకు చిన్నప్పుడు నాటి గుర్తుకొస్తుందని ఎవరన్నా చెప్పుంటే మీకు ఏమొస్తుంది గుర్తుకొస్తుందని ఈ స్టోరీ నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. ఒక ఊర్లో భార్య భర్త ఇద్దరు ఉండేవాళ్ళు అనమాట. అంటే ఉంటారనుకో, కాకపోతే చెప్తున్నా వీళ్ళ గురించి ఇంత జరిగిన సంగతి చెప్తున్నా. వాళ్ళు కోళ్ళు బాగా సాకేవాళ్ళు అనమాట. కోళ్ళు సాగిన తర్వాత ఆయన ఎప్పుడు పొలం పనులకి ఏ పని అంటే ఆ పనికి వెళ్తుంటాడు ఆయన పోత ఈరోజు నా కోడి కూర దీన్ని వండు, నా ఫ్రెండ్స్ని తీసుకొస్తానని చెప్తాడనమాట. సరేనండి, కోసి ఇచ్చిపోండి, నేను వండుతానండి. ఆయన ఏంటంటే 2 కేజీలు 3 కేజీలు జరిపే కోడిని తీసి కోసి కుండిచ్చి అని వెళ్తాడు. ఆయన వెళ్ళేటప్పుడు ఏం చెప్పిపోతాడు, ఉప్పు కారం చూసి పెట్టని చెప్పేసిపోతాడు. ఉప్పు కారం రుచి సరిపోయేటట్టు ఉప్పు కారం సరిపోయేటట్టు వండి పెట్టు చూసి అని చెప్పేసిపోతాడు ఆయన. అప్పుడు ఈయనేం చేస్తుంది, ఆయన కుండిచ్చిన కూర శుభ్రం కడిగి ఒక దాబర్లో ఉప్పు కారం ఉంది, ఒక దాబర్లో రుచిగానే పెట్టేసింది. పెట్టి బాగా గిసాలన్నీ వేసి బాగా వండి పెట్టేసింది అనమాట. వండిన తర్వాత ఈయనేం చెప్తాడు, అక్కడ పని బిల్ దగ్గర మా ఇంట్లో కోడికూర ఉంది, మీరిద్దరు మా ఇంటికి ఇవాళ భోజనానికి రావాలని పిలుస్తాడు. సరే వస్తాం, రాకుండా ఎట్టుంటామని చెప్తాడనమాట. ఇవేం చేస్తుంది, రుచి చూడమన్నాడు కదా, ఉప్పు కారం ఒక దాబర్ తినేస్తుంది, రుచి చూడటానికి ఒక దాబర్ తినేస్తుంది. ఎంత తిన్నా ఉప్పు కారం చాలేదు, ఎంత తిన్నా రుచి చాలేదని చెప్పి 2 దాబర్లు ఖాళీ చేస్తుంది. అప్పుడు వేరే ఆయన చేత ఆయన చెప్పి పంపిస్తాడు, మా భార్య కూర బాగా వండమను, నేను మా ఫ్రెండ్స్ని తీసుకొని వస్తున్నాం అన్నాకని చెప్పాలకి అది ఇంత చెప్తాడు. ఒరే ఫ్రెండ్స్ని తీసుకొని వస్తానన్నారు కదని కోళ్ళు పట్టుకోకపోతే కోళ్ళు ఒకడు కూడా చెక్కవు అనమాట. అన్నీ ఇట్టంటే అట్టు వెళ్ళిపోయింది. ఆ దాన బొక్క కుక్క బాతుంటుంది, ఆ బొక్క కుక్క కోసి శుద్ధంగా కుండి అన్నం వండి కూర చేసి అడబెట్టద్దు అనమాట. అప్పుడు ఈ ఫ్రెండ్స్తో పాటు ఫ్రెండ్స్ని తీసుకొచ్చాడు అనమాట. ఫ్రెండ్స్ తీసుకొచ్చి తింటారు. తినేసిన తర్వాత కాలు జతలు తినేసిన తర్వాత చేయిలు కడుక్కోవడానికి పక్క భాగమని అక్కడ ఏంటంటే కుక్క తలకాయ కాళ్ళు పడి ఉంటాయి అనమాట. ఇదేంటి ఇక్కడ కుక్క తలకాయ కాళ్ళు పడి ఉన్నాయి అంటే అదేనండి నేను కోసి మీకు వండి పెట్టింది అని చెప్పద్దు. అలాగా మీకు నా ఛానల్ నచ్చినా, నేను చెప్పే వీడియోలు నచ్చినా ఒక సబ్స్క్రైబ్ చేసుకొని కొత్తగా చూసేవాళ్ళు లైక్ చేయండి. సరేనా? బాయ్.